సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే రమ, మనం గత వీడియోలో అనుకున్నట్లు ప్రతి ఒక్కరికి నువ్వు అన్నట్టు ఏంటంటే గోల్డ్ని సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళ నుంచి, అంటే పని వాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళ నుంచి, ఆఫీస్లో మెయిట్స్ కానీ, చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ, ప్రతి ఒక్కరూ ఏంటి అంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం పొదుపు చేసుకొని బంగారంలో ఇన్వెస్ట్ చేసి బంగారం సంపాదించాలి అంటే ఎలా అంటావు? అట్ ద సేమ్ టైం దానికి ఒక కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్తే మనం లాస్ అవుతాం. అవే కూడా చెప్పు. ఇది స్పెసిఫిక్గా నేను మ్యారేజెస్ కోసం కానీ, లేకపోతే ఆడపిల్లలు ఉండేటప్పుడు ఆ మదర్స్కి ఇది బాగా అలవాటు కదా, కంపల్సరీగా పిల్లల కోసం గోల్డ్ జ్యువెలరీ, స్పెసిఫిక్గా గోల్డ్ జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నేను ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తాను. అంటే నన్ను అడిగితే మ్యూచువల్ ఫండ్సే బెటర్, కానీ లేడీస్ కోసం స్పెసిఫిక్గా ఆడవాళ్ళకి కంపల్సరీగా పిల్లల కోసం కానీ వాళ్ళ కోసం కానీ ఎంతో కొంత బంగారం దాచుకోవడం అలవాటు ఉంటుంది. సో మేబీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే అర్థమవుతుందేమో, నేను ఎట్లా దాచుకున్నాను అని చెప్తే మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఎప్పుడైనా గోల్డ్ జ్యువెలరీలా తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను రెండు చేశాను. అంటే గోల్డ్ కాయిన్స్ లా కొని, అంటే మనం కొంటాం కదా, ప్యూర్ కొనేసి దాన్ని ఇచ్చి ఆర్నమెంట్ గా చేసుకోవడం ఒక పద్ధతి అయితే, గోల్డ్ స్కీమ్ కట్టి మనం ఆర్నమెంట్ గా చేసుకోవడం ఒక పద్ధతి. సో నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే ఆ రెండింటి మధ్యన ప్యూర్ గోల్డ్ కి ఆర్నమెంట్ గోల్డ్ కి పెద్ద తేడా ఉండదు. ఎస్పెషల్లీ మనము చిన్న చిన్న ఐటమ్స్ కి ప్రాబ్లం ఉండదు, కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకోవాలనుకున్నాం అనుకో, ఒక 20 grams 30 grams ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలన్నప్పుడు మనకి వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఆల్మోస్ట్ 18 to 20% వేస్టేజెస్ ఉంటాయి. సో ఈ 20 అంటే మనం గోల్డ్ కాయిన్స్ తీసుకొని కనుక మనం దాన్ని ఆర్నమెంట్ కింద పెద్ద షాపుల్లోకి వెళ్ళి మనకి నచ్చిన ఆర్నమెంట్ చేయించుకుంటే అది మనకి లాసే. ఎందుకంటే మనకి ఈ డిఫరెన్స్ కన్నా మనం పే చేసే అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో మనం తీసుకునే ఆర్నమెంట్ బట్టి మనం ఎలాగా చేసుకోవాలి అన్నది ప్లాన్ చేసుకోవాలి. సో నేను ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటానంటే, నెక్స్ట్ 1 yearలో ఆర్ నెక్స్ట్ 2 yearsలో ఏ ఐటెం కొనుక్కోవాలి, అది మనం ఎవరైనా, ఇప్పుడు నా స్తోమతకు తగినట్టు నేను, మీ స్తోమతకు తగినట్టు మీరు, ఎవరైనా సరే ఒక ఐటెం అనుకోవాలి. ఆ నెక్స్ట్ నేను ఫస్ట్ చేసేది ఆ దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద షాపులు, చిన్న చిన్న షాపులకి వెళ్ళి గోల్డ్ స్కీమ్ కట్టమని సజెస్ట్ చేయను. పెద్ద పెద్ద షాప్స్ అయితే మనకి ప్రాబ్లం ఉండదు. సో ఆ షాప్స్ అన్నిటికీ వెళ్ళి ఆ ఐటెంకి రఫ్గా ఎంత కాస్ట్ పడుతుంది, బికాజ్ నా పాయింట్ ఏంటంటే నేను ప్రతిసారి గోల్డ్ కొనుక్కున్నది స్కీమ్ తీసుకొని కొనుక్కున్నాను. ఒక్కసారి కూడా ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయలేదు. నా ప్లాన్ చేసుకొని ఆ స్కీమ్ దాంతోనే ఆర్నమెంట్ తీసుకోవడం అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటాను. సో అందులో ఫస్ట్ నేను చేసిన పాయింట్ ఏంటి అంటే, నేను కొనుక్కోవాలనుకున్న ఐటమ్ ఏంటి. ఒకవేళ నేను కొనుక్కోవాలనుకుంది చైన్ అనుకో, ఆ చైన్ కాస్ట్ ఎంత ఉంది ముందు నేను అన్ని షాపులకి వెళ్ళి చెక్ చేసుకుంటాను. అంటే అఫ్ కోర్స్ ప్రైస్ పెరగచ్చు తగ్గచ్చు, బట్ పాయింట్ ఏంటి అంటే అది రఫ్గా ఎంత కాస్ట్ పడుతుంది దాన్ని బట్టి నా స్కీమ్ నేను తీసుకుంటాను. ఒకవేళ నేను తీసుకోవాలనుకుంది ఒక నెక్లెస్ అనుకుందాం, నా నెక్లెస్ 15 grams 20 grams ఉంది. సో 20 grams నెక్లెస్ నాకు నేను కొనుక్కునేటప్పుడు ఒక 4 lakhs 3 lakhs పడిందంటే, నేను దాన్ని డివైడ్ చేసుకొని నేను అంత ఎఫర్ట్ చేయగలనా లేదా, దాన్ని బట్టి నేను మంత్లీ స్కీమ్ తీసుకునేదాన్ని అనమాట. అది నా ఫస్ట్ థింగ్. నేను ఏ ఐటమ్ కొనుక్కోవాలి, నేను ఆ ఐటమ్కి ఎంత అవుతుంది అని చూసుకొని దాన్ని బట్టి స్కీమ్ కట్టడం. అండ్ సెకండ్ థింగ్, కొన్నిసార్లు నా దగ్గర పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు 11 months స్కీమ్ ఇస్తారు. సో 11 months స్కీమ్ నాకు ఇచ్చినప్పుడు నేను 20,000 30,000 40,000 నేను దాయలేను. సో నేను నెక్స్ట్ చెక్ చేసుకునేది, ఈ స్కీమ్ 11 months తర్వాత నేను మళ్ళీ ఇంకొక స్కీమ్తో యాడ్ చేసుకోవచ్చా లేదా. ఇప్పుడు కొన్ని కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్టీ తీసుకుందాం, జిఆర్టీలోని 11 months స్కీమ్ అయిపోయిన వెంటనే తీసేసుకోవాలి, దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇయ్యరు వాళ్ళు. సో అలాంటప్పుడు నేను 30,000 40,000 per month దాచుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆ స్కీమ్ కట్టను. నేను కట్టుకునేది ఎక్కడైతే మేబీ లలితాలో ఆర్ మేబీ ఇంకెవరైనా నాకు నెక్స్ట్ ఇయర్కి అలౌ చేస్తారు అంటే ఈ స్కీమ్ని నెక్స్ట్ ఇయర్కి నేను తీసుకువెళ్ళొచ్చు అంటే, అలా 3 years పెట్టి తీసుకున్న ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే 3 years పాటు కంటిన్యూస్గా కట్టి అక్యూములేట్ చేసుకొని ఐటమ్ తీసుకోవడం. సో అలా ఉంటాయి. మనం రీసెర్చ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఉన్న ప్లేస్లోని ఎలాంటి పెద్ద గోల్డ్ షాప్స్ ఉన్నాయి, గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి స్కీమ్స్ ఇస్తున్నారు, స్కీమ్స్ గురించి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర ఎంక్వైరీ చేయండి. అప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ జిఆర్టీలో ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఉంది వాళ్ళ స్కీమ్లో. వాళ్ళు ఏంటి అంటే, మనం కట్టే అమౌంట్ ఇప్పుడు 10,000 కడుతున్నామంటే, 10,000కి మనకి 2 options ఇస్తారు. 10,000 రూపీస్ లాగా యాడ్ చేస్తారు, అండ్ 10,000 వర్త్ గోల్డ్ కూడా యాడ్ చేస్తారు. స్కీమ్ అయిపోయిన తర్వాత మనం ఆ రెండిట్లోని ఏది ఎక్కువ వస్తే అది తీసుకోవచ్చు.
సో ఈ బెనిఫిట్ వల్ల కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ నాకు 25,000 ఎక్స్ట్రా వచ్చింది కోవిడ్ టైంలో. ఎందుకంటే ఆ టైంలో నీ సడన్గా గోల్డ్ రేట్లు పెరిగాయి, బట్ అప్పటికి నా స్కీమ్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సో నాకు ఎక్కువ గ్రామ్స్ అక్యూములేట్ అవ్వడం వల్ల నాకు 25,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే నా గోల్డే అప్పుడు ప్రైస్కి నేను చూసుకుంటే 25,000 ప్రాఫిట్. మళ్ళీ ఎలాగా వేస్టేజ్ లేకుండా 25,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఒక గోల్డ్ కంపెనీ ఉంది, వాళ్ళు ఏంటంటే మనం ఓల్డ్ గోల్డ్ని కనుక ఇస్తే ఆ గోల్డ్ ఈ రోజు వాల్యూ ఎంత ఉంది అని దాని ప్రకారంగా వాళ్ళు జప్తు చేసుకుంటారు. ఆఫ్టర్ 1 year వచ్చేటప్పటికి మనము ఎన్ని గ్రామ్స్ అయితే వాళ్ళ దగ్గర పెట్టా అన్ని గ్రామ్స్ వర్త్ గోల్డ్ కూడా తీసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు, ఫ్యూచర్లోని నా పాప మ్యారేజ్ కోసమో లేకపోతే ఇంకేమైనా ఫంక్షన్ కోసమో ఆర్ నాకే కొనుక్కోవాలందో అనుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్ టైం ఉందో అన్ని ఇయర్స్ ముందే, ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నాయి కదా. సో నేను ముందుగానే అది పెట్టుకుంటే ఇది ఎలాగో ఓల్డ్ గోల్డ్, దీన్ని ఎక్స్చేంజ్ చేసి నేను కొత్త ఐటమ్ కొనుక్కోవాలనుకుంటున్నా, అలా పెట్టి కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం బయటకు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రీసెర్చ్ చేయాలి. వెరీ చిన్న రీసెర్చ్ అయినా కూడా కంపల్సరీ చేయాలి. ఒక 4-5 డిఫరెంట్ గోల్డ్ షాప్స్కి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ స్కీమ్స్ ఏంటి, అందులో మీరు కొనుక్కోవాలనుకున్న స్కీమ్ అంటే ఐటమ్కి అమౌంట్ ఎంత పడుతుంది, అలా మనం ప్లాన్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా మన చేతుల నుంచి కట్టకుండా మనము గోల్డ్ కొనుక్కోవచ్చు. అండ్ ఆ కావాల్సిన గోల్డ్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, నేను హైయెస్ట్ తీసుకున్న ఒక ప్రోడక్ట్కి ఆల్మోస్ట్ 3 years పాటు నేను సేవ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు తీసుకున్నాను. సో అలాంటి ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి. సో అంటే కొందరు ఒకేసారి పెద్ద పెద్ద హారాలని లేకపోతే వడ్డానాలని అంటే పెద్ద పెద్ద తీసుకోలేరు. సో వాళ్ళు 3-4 years వరకు ఎవరైతే అలౌ చేస్తారో అలాంటి వాటిలో కూడా కట్టుకోవచ్చు మనం. సో అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో నన్ను అడిగితే ఆర్నమెంట్ తీసుకోవాలి, ఏదైనా ఒక పర్పస్ కోసం ఆర్నమెంట్ తీసుకోవాలి అంటే ఒక మంచి జ్యువెలరీ షాప్ని మనకి కరెక్ట్ అయింది. ఇప్పుడు నాకు కరెక్ట్ అయిన స్కీమ్ నీకు కరెక్ట్ కాకపోవచ్చు, బికాజ్ నా అమౌంట్ వేరు, నేను కొనుక్కోవాలన్న ఐటమ్ వేరు, అన్నీ వేరు కాబట్టి. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఏరియాలో, వాళ్ళు ఉంటున్న ఏరియాలో మంచి పెద్దవి, మళ్ళీ చిన్న చిన్న వాటికి వెళ్తే స్కామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు 3-4 years నేను ఉన్నాను అంటే అది పెద్ద గోల్డ్ అంటే పెద్ద జ్యువెలరీ షాప్ కాబట్టి నాకు అది వర్కౌట్ అయింది. అదే మామూలు చిన్న చిన్న వాటికి వెళ్తే వాడు ఎత్తేస్తే నేను ఏం చేయలేను కదా. సో కంపల్సరీగా మనం పెద్ద వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఇలాంటి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ మోడల్స్ కూడా ఉంటాయి. బేసికలీ మనకు కావాల్సిన మోడల్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో అలా కనుక ప్లాన్ చేసుకొని తీసుకుంటే ఎక్స్ట్రాగా వేస్టేజ్కి ఏం పెట్టకుండా మనం తీసుకోవచ్చు. ఇలాంటి స్కీమ్స్ ద్వారా స్కీమ్స్ ఆర్ 100% బెటర్ కంపేర్ టు గోల్డ్, ప్యూర్ గోల్డ్ కొనుక్కొని చేయించుకోవడం కన్నా. మనం ప్యూర్ గోల్డ్ కొనుక్కొని చేయించుకోవాలంటే అది ఎవరైనా తెలిసిన కంసాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నప్పుడు, అండ్ అది కూడా ప్లెయిన్ గోల్డ్ ఐటమ్స్ అయితేనే, మళ్ళీ స్టోన్స్ అవన్నీ వేస్తే వాటి లుక్ రాదు. తీరా మనం ఆ టైంకి అది యూజ్ చేసుకోవాలంటే అది ఆ లుక్ ఉండదు. సో ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా అది ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఆ పాయింట్లోని ప్యూర్ గోల్డ్ అయితే ప్యూర్ గోల్డ్ ఐటమ్స్ అంటే చైన్ లా కానీ లేకపోతే బ్యాంగిల్స్ కానీ ఇట్లాంటివి చేయించుకోవచ్చు. అది వర్కౌట్ అవుతుంది. అంటే మనం ఒక ఎవరికైనా మనిషికి ఇచ్చి చేయించుకునేటప్పుడు వర్కౌట్ అవుతుంది. జ్యువెలరీ షాప్లో వచ్చినప్పుడు మాత్రం గోల్డ్ తీసుకొని గోల్డ్ కొంటే వర్కౌట్ అవ్వదు, ఓన్లీ స్కీమ్ తీసుకొని చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే ఫస్ట్ వేస్టేజ్కే భయపడిపోతారు. అది పెద్ద సో అన్నట్టు ఏంటంటే మనకు ఆప్షన్ ఉంది, దాన్ని మనం చూసుకోవచ్చు, అన్నీ చూసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ₹1 కూడా వేస్టేజ్లో ఏం పోలేదు కదా? పోలేదు. నేను ప్రతిసారి గోల్డ్ అలానే కొనుక్కుంటాను, అసలు వేస్టేజ్ పోకుండా. ఎస్, ఒకవేళ ఇంకా అంటే తక్కువ మహా అయితే తక్కువ పడింది 1-2 కేసెస్ అంటే ఒక 2,000-4,000 తప్పితే అంతకు బియాండ్ పెట్టలేదు నేను. బికాజ్ నేను తీసుకోవాలన్న మోడల్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. అండ్ ప్రైస్ డిఫరెన్స్లోని సమ్ టైమ్స్ ఆ ప్రైస్ డిఫరెన్స్ కూడా వర్కౌట్ అయింది. నేను చిన్న ఐటెం తీసుకోవాలనుకున్నప్పుడు పెద్ద ఐటెంకే వెళ్ళాను కదా. రైట్. సో నాకు ఆ ప్రైస్ డిఫరెన్స్ కూడా వర్కౌట్ అయింది. సో అవన్నీ మనం మన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ షాప్స్లోని చూసుకొని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సేవ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అంటే నాకు ఎలా చూసుకున్నా అది నాకు ప్రాఫిట్గానే అనిపించింది. కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, వాళ్ళు GST కూడా ఫ్రీ ఇస్తున్నారు, అంటే GST కూడా వాళ్ళు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మనం గోల్డ్ స్కీమ్లో కట్టుకుంటే. సో ఇవన్నీ కూడా మనం మన చుట్టుపక్కల ఉన్న షాప్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని తెలిసినప్పుడే చేసుకోవాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న షాప్స్ వేరే ఊర్లో పల్లెటూరులో ఉండకపోవచ్చు కదా. సో వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ బట్టి ఏదైతే బెస్ట్ అది. సో మోస్ట్లీ ఇలాంటి స్కీమ్స్ కట్టేటప్పుడు మాత్రం మైండ్లో పెట్టుకోవాల్సింది ఒక పెద్ద జ్యువెలరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కువ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి. అంటే ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను అనుకుందాం, బట్ నేను హైదరాబాద్లో కొనుక్కోవాలన్నా నాకు ఆప్షన్ ఇవ్వాలి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ మోడల్స్ కావాలనుకుంటే నేను వేరే ప్లేస్కి వెళ్ళైనా కొనుక్కోవచ్చు కదా. ఎస్,
కరెక్ట్. సో అలాంటి వాటికి వెళ్తే బాగుంటుంది. సో ఇదండి ఏంటంటే వేస్టేజ్ లేకుండా చక్కగా ఆర్నమెంట్స్ని కూడా మనం సంపాదించి సేవ్ చేసుకోవచ్చు అన్నికి బెస్ట్ ఎగ్జాంపుల్ రమా రాజేష్ గారే. కాబట్టి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే రమా రాజేష్ గారు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ.